మన పరిటాల రవీణ కుమారుడు పరిటాల శ్రీరాములు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులకు, వేదిక కలిసిన పెద్దలకు, ఇందులో మా అంజనప్పన్న గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, మా వెంకటన్నకు, మరి ఈరోజు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉయ్యాలవాడ గ్రామంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి, అతి ముఖ్యుడుగా ఒక సైన్యాన్ని అనే ఒక సైన్యంగా ఒక సైన్యం ఉంటే ఎంత ధైర్యం ఉంటుందో అంత ధైర్యాన్ని తన మిత్రుడికి ఇచ్చి ఒక సైన్యాన్ని ముందుకు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటాన్ని ముందుకు నడిపించిన వడ్డీ ఓబన్న గారి వారసుడు నరసింహుల గారికి సాధారణంగా ఈ ధర్మవరం తరఫున ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం, మనల్ని ఒకటి చేయడానికి, ఒకే దాటి మీద ముందుకు నడవడానికి, మన అభ్యున్నత కోసం మనం పోరాటం చేయడానికి ఒక అవకాశంగా ఈరోజు కార్యక్రమాన్ని మనమంతా పంచుకోవాల్సిన అవసరం ఉంది. అందులోనూ మన కులంలో గొప్ప వ్యక్తి, ఏ కులానికైనా ఏ కులంలో ఉన్నవారు ఆ కులాన్ని గొప్పగా భావిస్తారు, ఆ కులంలో గొప్ప వ్యక్తులను ఒక దేవుడిగా భావిస్తారు. ఆ రకంగా వడ్డే ఓబన్న గారిని ఒక దేవుడిగా భావిస్తూ ఈరోజు ఆ విగ్రహాన్ని పెట్టుకొని ఈరోజు మర్చిపోయిన చరిత్రను మరొక్కసారి కొత్త తరానికి అందజేసేటట్టుగా, వడ్డే ఓబన్న అనగానే మనకు బాగా గుర్తొచ్చేది ఆ చరిత్రను తెలుసుకుంటే మొట్టమొదటిగా వడ్డే ఓబన్న పేరుకి అర్థం ఏంట్రా అంటే ఒక యుద్ధం, ఒక తిరుగుబాటు, ఒక చైతన్యం, ఒక స్నేహం, ఒక నాయకత్వం. ఈ రకంగా ఇన్ని ఒక మనిషిలోనూ ఒక నాయకుడిలోనూ ఉండాల్సిన లక్షణాలన్నీ గుర్తొచ్చేటట్టుగా మన వెనుకబాటుతనాన్ని మన ఆలోచనలతోనే ముందుకు నడిపించడే ఒక శక్తిని మనలో